హాయ్ అండి. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికలు ముగిసిన 2-3 రోజుల తర్వాత కూడా ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో, అక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో చెప్పలేకపోవటం అంటే సామాన్య ఓటర్లో లేకపోతే ప్రజలో చెప్పలేకపోవటం కాదు. సెఫాలజిస్టులో, మీడియానో, విశ్లేషకులో, అక్కడున్న ఎన్నికల తీరుని పరిశీలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక అంచనాకు ఒక ఒక సరైన అంటే ఒక సహేతుకమైన అంచనాకు రాలేకపోవడానికి ఏమున్నదో నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను కూడా జనవరి నుంచి 4 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. 6 జిల్లాలు, దాదాపు 30 నియోజకవర్గాల్లో నేను ప్రత్యక్షంగా తిరిగి చూశాను. అక్కడ గ్రౌండ్ ఎందుకు డిఫరెంట్గా ఉంది, సాధారణంగా సర్వేలకో లేదంటే సెఫాలజిస్టులకో లేకపోతే అంచనాలు కట్టే వాళ్లకో కూడా అందనంత స్థాయిలో ఎందుకు ఉంది. ఇరు పక్షాలు కూడా, రెండు పక్షాలు అంటే ఇప్పుడు తెలుగుదేశం తరపున పనిచేసిన వాళ్ళు కానీ, లేకపోతే సెఫాలజిస్టులు కానీ, లేకపోతే అటువైపు మొగ్గు వస్తుంది, కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేవాళ్ళు నిజంగా గ్రౌండ్లో చూడలేదా? చూస్తారు. ఖచ్చితంగా చూసి ఇచ్చిన అంచనాలే అయ్యుండొచ్చు. ప్రతిదీ వాళ్ళకు కావాల్సిన విధంగా రాసుకున్నారని చెప్పడానికి లేదు. మరి వాళ్ళకి అదే అంచనా ఎందుకు వచ్చింది? అదే టైంలో వైసీపీ తరపున చెప్పే వాళ్ళు కూడా సేమ్ అదే అంచనాలు ఎందుకు వస్తున్నాయి? ఖచ్చితంగా దీని వెనుక ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ అనేది పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 2 ప్రాంతీయ పార్టీలు అనేది ప్రతి విషయాన్ని కూడా ఈ 2 ప్రాంతీయ పార్టీలు చేసేటటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక పక్షం వైపు ఉన్న వాళ్ళు ఇంకొక పక్షం వైపున దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించని విధంగా ఇక్కడ రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ రాజకీయాలు అనేది ఒక ఉద్రేకమైన ఒక ఉద్వేగమైన పీక్స్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోయి ఉంటాయి. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని, ఇక్కడ ఉన్న ప్రజల్ని తెలుసుకోవటం, చూడటం అనేది కొంచెం డిఫరెంట్, కొంచెం వైవిధ్యం. ఇక్కడ 2 పక్షాలకు కూడా, ఈవెన్ టీడీపీ వైపు పక్షానికి కానీ వైసీపీ వైపు పక్షానికి కానీ ఇటు 40% ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ ఉంటుంది, ఇటు 40% ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ ఉంటుంది. ఇక మిగతా 20% అనేదే ఇక్కడ రిజల్ట్ని అటో ఇటో తారుమారు చేస్తూ ఉంటుంది. ఇక దీంట్లో ఈ 40% గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈ 40% ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువైపు కానీ అటువైపు కానీ వీళ్ళ ఒపీనియన్ నుంచి తీసుకొని వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎన్నికల్లో ఏ ఎజెండా చేయదలుచుకున్నారు, వీళ్ళు ఎన్నికలను ఎటువైపు తీసుకెళ్తున్నారు అనే అంశాలని గనుక అడిగితే, వీళ్ళ దగ్గర నుంచి సర్వే రిపోర్ట్ తీసుకున్న, వీళ్ళు చెప్పిన వాయిస్ మీదనో వర్షన్ మీదనో డిపెండ్ అయినా అది సహేతుకంగా అనిపించిందని చెప్పేసి రిపోర్ట్ తయారు చేస్తే 40% ఒపీనియన్ 80% ఒపీనియన్ లాగా కనిపిస్తుంది. 80% ఒపీనియన్ లాగా కనిపించి 100 నుంచి 150 సీట్లు టీడీపీ కూటమి అధికారం ఫామ్ చేసినట్టే ఉంటుంది. ఇది ఈ వైపు నుంచి తీసుకున్నా కూడా అదంతే ఉంటుంది. ఈ వైపు నుంచి తీసుకున్నా కూడా సేమ్ ఇదే రిజల్ట్ వస్తుంది. ఇదేమో నెగిటివ్ ఫ్యాక్టర్ మీద ఉంటుంది, ఇదేమో పాజిటివ్ ఫ్యాక్టర్ మీద ఉంటుంది. గవర్నమెంట్ని నిలబెట్టుకోవాలి, గవర్నమెంట్ని పడగొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ అనేది మాకు మంచి చేస్తుంది, ఈ గవర్నమెంటే అద్భుతం, ఈ గవర్నమెంటే ఆశ్చర్యం, ఈ గవర్నమెంటే నా భూతో నా భవిష్యత్తు అన్నలాగా ఈ 40% నుంచి అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఈ వైపు నుంచి చూసినా ఒక రకమైన ఇది వస్తుంది, ఈ వైపు నుంచి చూసినా ఇంకొక రకమైన అభిప్రాయం అనేది, లేదంటే ఒక రకమైన విశ్లేషణ అనేది, ఒక రకమైన అంచనా వస్తుంది. దీనివల్లనే ఇప్పుడు 2 పక్షాలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఎక్స్పర్టైజు అంచనాలలో కూడా 2 వైపులా రావడానికి కారణం ఏంటంటే ఎవరైనా సరే ఒకవైపే చూడటం. మామూలుగా కళ్ళజోడు ఉంటుంది కదా, ఆ కళ్ళజోడు ఈ టీడీపీ కళ్ళజోడుతో చూస్తే ఈ రకమైన ఇది, ఈ స్పేడ్స్తో చూస్తే ఈ రకమైన గ్రౌండ్ కనిపిస్తుంది. ఈ రెండిటికి సంబంధం లేని గ్రౌండ్ చూడాలి అంటే దీంట్లో కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. చాలా ఖర్చు అవుద్ది. మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ చాలా ఖర్చు వస్తుంది. కానీ సర్వేలకో లేకపోతే ఇతరత్ర అంశాలకో పెట్టేటటువంటి ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. ఇవాళ ఉన్న కాంపిటీషన్లో ఇవాళ ఉన్న కంపెనీలు కానీ లేకపోతే సంస్థలు కానీ మీడియా సంస్థలు చాలా తక్కువ ఖర్చుతోటే దీంట్లో సర్వే ఇది చేయాలని చూస్తారు. రాదా అసలు ఒరిజినాలిటీ గ్రౌండ్ రియాలిటీ తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టగలిగిన చంద్రబాబుకు, టీడీపీకో, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీకో తెలుస్తుంది. వీళ్ళిద్దరూ యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీని పబ్లిక్కి చెప్పరు. ఆ గ్రౌండ్ రియాలిటీకి అనుగుణంగా వాళ్ళు స్ట్రాటజీస్ వేసుకొని దాని ద్వారా గేమ్ ఆడతారు తప్ప వాళ్ళు పబ్లిక్కి చెప్పే ప్రయత్నం చేయరు. చెప్పే ప్రయత్నం చేసే వాళ్ళంతా కూడా వాస్తవానికి చాలా వరకు కొంచెం మనకు సుదూరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇందులో ఈ 40-40 పోగా
10% నోరిప్పరు. ఈ 10% ఎందుకులే మనకెందుకు, ఎందుకు అసలు ఇంత ఈ ఈ రకమైన ఉద్రేకాలు, ఉద్రిక్తతలు ఉన్న పరిస్థితుల్లో మనం ఒపీనియన్ చెప్పి మనం ఎందుకు ఇబ్బంది తెచ్చుకోవాలని అనుకుంటారు. మిగతా 10% ఉంటుంది కదా, ఈ 10% నుంచి ఒపీనియన్ తీయగలిగినోడు, ఈ 10% నుంచి ఈ 10% కూడా కలిపి, ఈ రెండింటి కలిపి అంచనా కట్టగలిగినోడు, దీని నుంచి ఇది కూడా ఎటు మొబలైజ్ అయ్యిద్ది అనేది చూడగలిగినోళ్ళు, ఈ ఈ రెండింటి నుంచి చేసినటువంటి అంచనా ఆధారంగా ఒక రిపోర్ట్ తీస్తే అప్పుడు ఈ దీనికి కలిపి ఒక అంచనా, ఒక సరైన సహేతుకమైన అంచనా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 10% కూడా అంచనా కట్టాలంటే ఎట్లా కట్టాలంటే, గతంలో తెలుగుదేశంకి వేసిన ఓటరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళితే ఎందుకు మళ్ళాడు, ఎంత పర్సంటేజ్ మళ్ళుతుంది, మళ్ళటానికి కారణం ఏంటి, ఆ పథకాలో ఇంకోటి చెప్తారు. ఆ ఏరియాలలో లేదంటే ఆ నియోజకవర్గంలో, ఆ జిల్లాలో, ఆ ప్రాంతంలో ఎంతమంది మళ్ళారు, మళ్ళీ ఇందులో కులాల వారీగా, వర్గాల వారీగా మళ్ళీ చూస్తే ఏ కులం ఎంతెంత పర్సెంట్ మారింది, ఆ మారిన పర్సెంటు గతంలో తెలుగుదేశం వైపున కులమా, ఇది వైసీపీ వైపున కులమా, ఇప్పుడు పథకాలు లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ ఫ్యాక్టర్లో వీళ్ళు దీంట్లో ఎంతమంది మారారు అనేది, ఏ ఫ్యాక్టర్లు పనిచేసినాయి, ఏ మైనస్లు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తూ ఉన్నాయి అనేది డెప్త్గా వెళ్ళి లెక్కగట్టగలిగితే, జగన్మోహన్ రెడ్డి గతంలో ఓటేసిన వాళ్ళు ఇప్పుడు యాంటీగా ఓటేస్తే ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేది చూస్తేనో, లేదంటే గతంలో టీడీపీకి వేసే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పథకాలు నచ్చి ఓటేస్తే ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేది తెలుసుకోగలిగితేనే 170 నియోజకవర్గాలలో నిజంగా ఏమొస్తుంది, వాస్తవంగా జూన్ 4వ తారీఖు ఎటువంటి ఫలితం వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏంటనేది చెప్పడం సాధ్యమవుతుంది. అది నేను గమనించిన అంశాన్ని మీకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ.